చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ ఈ ముగ్గురు కూడా బీజేపీతోనే కలిసి ఉన్నారని విమర్శించారు సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషనర్ చైర్మన్ నారాయణ. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి తాను ప్రతిబింబమని చెప్పుకోవద్దని సూచించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సనాతన ధర్మానికి ఎంతో తేడా ఉందన్నారు. అమరావతిని చంపేసింది జగనేనని, అమరావతి కోసం జగన్ మాట్లాడకుండా ఉంటేనే మంచిదని హితవు పలికారు నారాయణ. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ రేవంత్ రెడ్డి మాట్లాడుకుని ఉభయ రాష్ట్రాలకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు నారాయణ. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు బీజేపీకి ఉన్నారు. అపోజిషన్ లేదు. అపోజిషన్ కమ్యూనిస్టులు తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ. పవన్ కళ్యాణ్ వాడు ముందుకేసి సనాతన ధర్మానికి నేను ప్రతిబింబం అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఫస్ట్లోనేమో వామపక్షవాది, చౌకవీర శిష్యుడు, ఆ తర్వాత మంత్రి అయ్యాడు. ఆ చేకూర డ్రెస్ అది తీసి పారేశాడు, కాషాయ డ్రెస్ వేసుకున్నాడు. నేను సనాతన ధర్మానికి ఛాంపియన్ అంటున్నాడు. ఎందుకంటున్నాడు? కేంద్రంలో మోడీ ప్రసన్నలు పొందడానికి, కేంద్రంలో అమిత్ షా ప్రసన్నలు పొందడానికి ఆయన వేషం మార్చాడు. లేకపోతే ఆయన ఒరిజినల్గా ఇది కాదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత జీవితం సనాతన ధర్మానికి వ్యతిరేకం. సనాతన ధర్మంలో విడాకులు లేవు తెలుసా? అన్ని సనాతన ధర్మం నమ్మకుంటూ ఉండి నాకే అవ్వదు అని వ్యక్తిగత విషయం. అయితే ఉపయోగం ఉండడానికి వీళ్ళే. గవర్నమెంట్లో ఉండబాకు, ఉంటే సనాతన ధర్మాన్ని మాట్లాడబాకు. రెండు ఉంటే కుదరద్దు. ఈ విధంగా నీ ఆత్మకు నువ్వే ద్రోహం చేసుకుంటావు, ప్రజానికలను మోసం చేస్తావు. అవి కరెక్ట్ కాదు. అది సనాతన ధర్మం లాంటి ఒక పాడు సిద్ధాంతాన్ని ప్రచారం చేసేవాడు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మన దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ చేసుకున్న పాపం. పోలవరం, బండకచర్ల మొట్టమొదటి ఆయన ప్రవేశపెట్టాడు. అప్పుడే చెప్పాం, ఏకపక్షంగా నువ్వు ప్రకటించబాకండి. నీటి సమస్య ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా నీటి సమస్య ఉంది. అప్పుడు కూడా ఇప్పుడు నువ్వు ఏకపక్షంగా ప్రకటిస్తే వాళ్ళు ఒప్పుకోరు. తెలంగాణ సెంటిమెంట్స్ ఉండేవాళ్ళు అట్లా. కాబట్టి ఇద్దరు కలిసి మాట్లాడుకోండి. అంటే కాదని చెప్పి ఈయన ప్రొఫెసర్ లాగా పవర్ పాయింట్లు వేసి చెప్పాడు. అందులో ఒక విధంగా చంద్రబాబు నాయుడు కారణం అయితే, దానికి ఒక విధంగా రేవంత్ రెడ్డి బెటర్. అతను కొంచెం బాధ్యతాయుతంగా మాట్లాడి చివరికి ఏమంటున్నాడు, నేను మాట్లాడతాను అంటున్నాడు. టీడీపీ చంద్రబాబు నాయుడు